మొక్కజొన్న రైతుల కష్టాలు కలచివేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను పట్టుకొచ్చి మండు టెండర్లో పడుతున్న తిప్పలు దళారులకు ఆసరాగా మారుతున్నాయి. అధికారులు దళారులతో కుమ్మక్కై రైతుల గోసను పట్టించుకోవట్లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి బస్తాలు అక్కడే కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పంటను అమ్ముకోవడం రైతుల పాలిట శాపంగా మారింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో మొక్కజొన్న కొనుగోలులో దందా నడుస్తోన్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయపరుస్తోంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఎక్కడి బస్తాలు అక్కడే దర్శనమిస్తున్నాయి. దీంతో వర్షానికి తడిసి మొక్కజొన్న మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం, కంబాలపల్లి, కస్తూరినగర్, రామచంద్రపురం, కొత్తపేట కొనుగోలు కేంద్రాల్లో ఏజెన్సీలోని పలు గ్రామాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల మొక్కజొన్న పంటలు అగమ్య గోచరంగా తయారైంది. నూర్పడం నుంచి కల్లాల వరకు తీసుకొచ్చి ఐకేపీలో పోసినాక అక్కడ ఉన్నటువంటి అధికారులు బస్తాలు ఇవ్వకుండా కనీసం సుతిల్పోసలు కూడా కొనుక్కొచ్చే అటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే వాళ్ళ డబ్బులు కాకుండా అదనంగా హెచ్కే అని చెప్పేసి రైతుల దగ్గర వసూలు చేయడం, దాంతో పాటుగా రైతులకు అదనుకు ఈ ట్రాక్టర్లు వెహికల్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎండాకాలంలో వ్యవసాయ భూములను దున్నుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆ వ్యవసాయ భూములు కూడా దున్నేటువంటి పరిస్థితి లేదు. మొత్తం ట్రాక్టర్లన్నీ ఐకేపీకి వచ్చి ఈ మార్కెట్కు రావడం జరుగుతూ ఉన్నది. అతి త్వరగా ఈ ఐకేపీ సెంటర్ల నుంచి ధాన్యాన్ని సేకరించి తొందరగా అన్లోడ్ చేయించుకోవాలి. అలాగే డబ్బులు సరైన సమయంలో వాళ్ళకి ఇచ్చి ఈ ట్రాక్టర్ల కిరాయిలు అలాగే అదనపు ఖర్చులైనటువంటి రైతుల మీద పడ్డటువంటి అదనపు ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించాలి. అదనంగా ఉన్నటువంటి ఇప్పుడు మళ్ళీ వరి ధాన్యం కూడా ఉంది కల్లాలలోనే. ఆ వరి ధాన్యం మరి ఎప్పుడు అవుతాయో, ఈ గాలి దుమ్ము వర్షాలకు అవి ఏ విధంగా ఉంటాయో, అటు వ్యవసాయ పనులు మొదలు పెట్టకుండా ఇటు ఈ ఐకేపీ సెంటర్లకు తిరుక్కుంటూ ఆ ఎండల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి మొత్తం రైతుకైన ఖర్చులు మొత్తం తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు ఐకేపీ సెంటర్లో ఇప్పుడు దాకా మాకు వడ్లు రింపాలన్నా మొక్కజొన్నలు రింపాలన్నా ఎవరు కేర్ చేస్తలేరు. సీఓకైనా సెంటర్ వాళ్ళకైనా ఎవరికి అడిగినా కానీ మాకు ఇప్పుడు సెంటర్ నుంచి మాకు మొక్కజొన్నలు రింపాలంటే ఒక్కొక్క బ్యాగు 27 రూపాయలు పెట్టి 100 బ్యాగులు తెచ్చిస్తే 3000 రూపాయలు కలిగిస్తుందండి. మేము మొక్కజొన్న తెంపిన కాడి నుంచి మాకు కూలీ కలిపియాలంటే ఒక రైతు ఏం కల్పిస్తారండి? మొక్కజొన్న పట్టేవారికి, ఎత్తేవారికి, తెంపించేవారికి ఇక్కడ సెంటర్లో పోసి సెంటర్ నుంచి బయటికి తీయాలంటే ఇంకో ట్రాక్టర్లు పెట్టి ఇవాళ 4 రోజుల నుంచి సీరియల్లో ఉండి ఎన్ని రోజులని మేము గిలా రైతులం గిట్లా ఎన్ని రోజులని ఇట్లా నాశనం అవుతున్నాం మేము ఈ సెంటర్లో పోసి. కానీ మాకు రైతే రాజు అనేది చాలా అబద్ధం అండి. ఇది రైతు రాజు కాదు, రైతు పెద్ద బిచ్చగాడు అవుతున్నాం ఇక్కడ. కావున మీరు మాకు ఇవాళ 4 రోజుల నుంచి ట్రావెలింగ్ పడుతుంది. ట్రావెల్ ఛార్జ్ హమాలి అదనంగా ఇస్తున్నాం. ఒక్కొక్క కూటు రింపాలంటే 2000, 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అది కూడా కలిపియాలని, మాకు బస్సాల పైసలు కలిపియాలని కోరుకుంటున్నాం అండి.